నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ టేబుల్. మన తెలుగు వాళ్ళకి వారంలో ఒక్కసారైనా అన్నంలోకి మంచి పులుసు ఉండాల్సిందే కదా. అందులోనూ ఈ మునక్కాయ కోడిగుడ్డు కాంబినేషన్ అయితే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. పులుసు చిక్కగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు కరివేపాకు, పొట్టు తీసుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకొని మంచిగా ఆనియన్స్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. పులుసులకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. కాస్తంత పసుపు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ అస్సలు స్కిప్ చేయకండి, పులుసుకి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మునక్కాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. నార్మల్ కూరల కన్నా పులుసులకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఈ కారం అంతా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుని ముందుగా మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా పులుసు తీసుకుని వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ పడుతుందంటే యాడ్ చేసేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పులుసుని ఉడకపెట్టుకుందామండి. చక్కగా ఈ 10 నిమిషాల్లో చింతపండులో ఉండే పచ్చివాసన అంతా పోయి మునక్కాయ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. మూత ఓపెన్ చేసేసుకుని ఉడకపెట్టిన గుడ్లు తీసుకుని ఇలాగా ఘాట్లు పెట్టుకుని పులుసులో వేసేసుకోవాలండి. ఇలాగా ఘాట్లు పెట్టి వేసుకున్నామంటే కోడిగుడ్లకి పులుసు బాగా పడుతుంది. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని పులుసుని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఒక్క 10 నిమిషాలు పులుసు పక్కన పెట్టేస్తే చూడండి బాగా చిక్కబడి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.